పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. మల్లెపూలు పెట్టుకున్న ఆడవాళ్ళు అందరూ బజారు స్త్రీలతో సమానమని పాస్టర్ షాలేం రాజు చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్నాయి. అలాగే కొంతమంది మహిళలు నిరసన కార్యక్రమాలు కూడా తెలిపారు. షాలేం రాజును అరెస్ట్ చేయాలని, అలాగే హైదరాబాద్లో మహిళా అడ్వకేట్లు మహిళలు అందరూ పోలీస్ కమిషనరేట్కి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది షాలేం రాజు పైన. మరి ఆ కేసులో ఉన్న డెప్త్ ఏంటి, షాలేం రాజు అరెస్ట్ అవుతాడా, మరి తర్వాత జరగబోయే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, ఇలాంటి విషయాలను మనం తెలుసుకునేందుకు మన పూరా లోకల్ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ మారేడు మోహన్. నమస్తే అన్న. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నా. మల్లెపూలు పెట్టుకున్న ఆడవాళ్ళందరూ బజారు మనుషులేనని పాస్టర్ షాలేం రాజు చేసిన వ్యాఖ్యల్ని మీరు ఎట్లా చూస్తారన్న? పాస్టర్ షాలేం రాజు చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా బలుపెక్కి ఖండకావరంతో చేసినటువంటి మాటలు అవి వాటిని ఏ విధంగా కూడా క్షమించదగ్గ వ్యాఖ్యలు కావు. వాస్తవానికి ఇట్లాంటి వ్యాఖ్యలు కనుక ఏ ముస్లిం దేశాలలో కనుక ముస్లిం ఆడవాళ్ళ పట్లనో, క్రైస్తవ దేశాల పట్ల ఏ క్రైస్తవ ఆడవాళ్ళ పట్లనో, ఫర్ ఎగ్జాంపుల్ చర్చిలకు మీరు బైబుల్ తీసుకోవద్దని, బుర్కా వేసుకోవద్దని, లేకపోతే బుర్కా విషయం కాకుండా ఇంకేదైనా మతపరమైన విషయాలు కనుక మాట్లాడుంటే ఈ పాటికి ఇదే షాలేం రాజు కోసి కారం పెట్టేటోళ్ళు. ఇది భారతదేశము. ఇక్కడ ఉన్నటువంటి జనాలకు ఓపిక ఎక్కువ. ఇది ఇప్పుడు కాదు, సెక్యులరిజం అనేది రాజ్యాంగం వచ్చినా కాదు, తరతరాల నుంచి భారతదేశం అనేది సెక్యులరిజాన్ని వస్తున్నటువంటి దేశం. మత స్వేచ్ఛ ఎక్కువ, మత సహనం కూడా ఎక్కువనే. కాబట్టి ఆ యొక్క విషయాన్ని ఏమంటారు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నటువంటి అలుసుగా తీసుకొని ఈ యొక్క అడ్డమైన వ్యాఖ్యలు చేసేటటువంటి వాళ్ళు ఈ మధ్య క్రిస్టియానిటీలో కానీ కొంతమంది ఇతర మతాల్లో కానీ చాలామంది పెరిగిపోయినారు. రాముడి పైన వ్యాఖ్యలు ఇంతకుముందు కాదు సచ్చినోడు ఎవడాడు, మన ప్రవీణ్ పగడాల ఎన్ని దారుణమైన వ్యాఖ్యలు చేసిండు తను బతుకున్నప్పుడు. చనిపోయిన తర్వాత ప్రవీణ్ పగడాల అంటే అందరికి బాధ అయింది, నొప్పి అయింది, ఎక్కడ లేని నొప్పి వచ్చింది పాస్టర్లకు అందరికి కూడా. మరి ప్రవీణ్ పగడాల బతుకున్నప్పుడు హిందూ దేవీ దేవతల పైన, హిందువుల ఆచార విచారాలపైన మాట్లాడినటువంటి మాటలు ఎవరికైనా తెలుసా? ఎంత దారుణమైన మాటలు మాట్లాడిన తెలుసా? అట్లా అయితే అది భగవంతుడు చూస్తాడు. మరి అంటే ఇలా మల్లెపూల గురించి ఆడవాళ్ళ గురించి మాట్లాడినా కూడా మరి మీరు అంటున్నారు సెక్యులరిజం భారతదేశంలో ఉందని, అంటే ఇక కామ్గానే ఉంటారా ఎప్పటికీ మీరు, అంతేనా? ఇక నేను అదే అంటున్నా, కామ్గా ఉన్నామేమో ఎన్ని రోజులు, కానీ హిందువులలో కూడా మార్పు వస్తుంది, తప్పకుండా దీనికి కౌంటర్ వస్తుంది. ఈ రోజు షాలేం రాజు కనిపిస్తే ఏడబడితే అక్కడ పట్టుకొని తన్నాలని చెప్పి, హిందువులే కాదు, ఇది కేవలం హిందువుల సమస్య కాదు, మరి యావత్ ఆడవాళ్ళకు సంబంధించినటువంటి సమస్య ఇది. ఇది భారతీయ సంస్కృతిని, భారతీయ స్త్రీల నుంచి దూరం చేయాలనేటువంటి కుట్ర ఇది. మీరు చూడండి, వాస్తవానికి బైబిల్లో ఎక్కడ కూడా బొట్టు పెట్టొద్దనే మాట లేదు, కానీ వీళ్ళు బొట్టు పెట్టనియరు ఆడవాళ్ళను. అదే మీరు రోమన్ క్యాథలిక్స్ విషయానికి వెళ్తే వాళ్ళు బొట్టు పెడతారు. అంటే ఎక్కడ కూడా బైబిల్లో బొట్టు పెట్టొద్దనే మాట లేదు. కేవలం భారత స్త్రీల నుంచి భారతీయతను దూరం చేసే క్రమంలో వీళ్ళు క్రైస్తవులు అనేటటువంటి ఐడెంటిఫికేషన్ కోసం బొట్టు తీపియడం జరిగింది. బొట్టు పెట్టుకోకపోతే క్రైస్తవులు అన్నట్ట అదే కదా వాళ్ళ ఇంటెన్షన్, అదే కదా. వాస్తవానికి అది కాదు, కానీ ఇప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ అదే కదా. మన కుంభమేళాలో కొన్ని లక్షల మంది క్రైస్తవులు ఇన్ సెన్స్ అదర్ రిలీజియస్, అదర్ కంట్రీస్ నుంచి చాలా మంది వచ్చారు. మోస్ట్ ఆఫ్ దెమ్ క్రైస్తవులే. వాళ్ళందరూ కూడా చక్కగా బొట్టు పెట్టుకున్నారు, చీరలు కట్టుకున్నారు, చక్కగా వాళ్ళు దేవీ దేవతలను వెళ్ళి గుళ్ళలో మొక్కిండ్రు, ప్రదక్షిణాలు చేసుకున్నారు, ప్రసాదాలు తిన్నారు, అన్నీ చేసిండ్రు. వాళ్ళకి ఏం కాలేదే. అంటే ప్రపంచ దేశాలలో క్రైస్తవం అనేది ముందుకు వెళ్తుంటే భారతదేశంలో క్రైస్తవం అనేది వెనక్కిపోతుంది. వెనక్కి అంటే మత మార్పిళ్ళు చేద్దామనే ఉద్దేశంలో వెనక్కిపోతుందా, లేకపోతే ఆచారాలను కావాలని టార్గెట్ చేస్తున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ 1000 సంవత్సరాల బానిసత్వం తర్వాత కూడా ప్రపంచంలో ఎన్నో దేశాల పైన ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ వాళ్ళు రాజ్యమేలేరు. కానీ 1000 సంవత్సరాల బానిసత్వం తర్వాత కూడా ఇప్పటికీ 100 కోట్ల మంది హిందువులు మిగిలి ఉన్నారంటే కేవలం హిందువులకు ఉన్నటువంటి ఆచారాలే. ఈ ఆచారాలే అడ్డుపడ్డాయి. హిందువుల ఆచారాలలో సైన్స్ దాగుంది. చెప్పడానికి రావట్లేదేమో కొందరికి అర్థం కావట్లేదు, కానీ పాటించే ప్రతి విషయంలో సైన్స్ దాగుంది. ఆ సైన్స్ అనేది హిందువులను మతం మారకుండా ఇన్ని రోజులు ఆపింది. కాబట్టి ఆ కల్చరల్ ఏదైతే సైంటిఫిక్ కల్చరల్ థింగ్ ఉందో దాన్ని డ్యామేజ్ చేయాలన్న ఉద్దేశంతో ఇట్లాంటి వ్యాఖ్యలు. ఈ రోజు మల్లెపూల గురించి మాట్లాడినాడు, రేపు భార్యాభర్తల మధ్యలో ఉండేటటువంటి మంచం విషయాలు కూడా మాట్లాడతాడు. నేను స్వయంగా నా చెవులతో అనేక సార్లు అంటే 1-2 సార్లు నేను కొన్ని చర్చిలలో విన్నా. నేను ఒకసారి 2015లో నా ఫ్రెండ్ పెళ్లికని వెళ్ళడం జరిగింది. కొత్తగూడెం ప్రాంతంలో వెళ్ళి పెళ్లి అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్నాము, 2 days ఉన్నాం అక్కడ. ఖాళీగా ఉన్నాం కదని చెప్పి సండే ఉండే, నెక్స్ట్ డే డిన్నర్ ఉండే, సాయంత్రం డిన్నర్ ఉందని చెప్పి పోయి పొద్దున పూట పోయి వీళ్ళు ఏం చెప్తారు అసలు విందామని చెప్పి పోయి చర్చిలో కూర్చున్నా. నా చెవులతో నేను విన్న మాట, పాస్టర్ అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు ఎవరైతే వచ్చిండ్రో ఆ చర్చకు వాళ్ళకి చెప్తున్నాడు, యేసు ప్రభు మార్గాన్ని పట్టి ఉంచడం కోసము లేదా యేసు ప్రభు మార్గానికి అడ్డం వస్తే గనక అవసరమైతే భర్తలకు కూడా విడాకులు ఇవ్వాల్సిందే.
భర్తలకు కూడా విడాకులు ఇచ్చి యేసుప్రభు మార్గాన్ని పట్టుకోవాలంటే భర్తలు కనుక ఒప్పుకోకపోతే మతం మారడం కోసం వాళ్ళకు విడాకులు ఇవ్వాల్సింది ఇదా చెప్పేది మాటలు, దగులుబాజీ మాటలు. ఈరోజు క్రైస్తవాన్ని విస్తరించడం కోసం, క్రైస్తవాన్ని పూర్తిగా హిందువులను మతం మార్పిడి చేయడం కోసం క్రైస్తవులలో ఉండేటువంటి కొంతమంది పాస్టర్స్ ఆడే మాటలు, అబద్ధాలు అన్నీ ఇన్ను కాదు. మీరు దశమ భాగాలను తీసుకొని, దశమ భాగం అంటే ఏందండి అసలు? దశమ భాగం అంటే డబ్బులా? సంపాదించే దాంట్లో కాదు. దశమ భాగం అంటే ఒక మనిషికి సంబంధించినటువంటి జీవితంలో ఒక 10% తన వంతు, మన ధన హృదయం సంబంధించినటువంటి తన టైం అనేది 10% దైవానికి ఇవ్వడమే దశమ భాగం. అది క్రైస్తవంలో ఆ విధంగా చెప్పడం జరిగింది. అంటే ఒక డేలో ఉండేటటువంటి 24 అవర్స్లో అట్లీస్ట్ 24 మినిట్స్ ఇవ్వాలి భగవంతునికి, పూజకో ప్రేయర్కో అన్న విధానంగా చెప్పడం జరిగింది. దాన్ని ఆ దశమ భాగాన్ని అంటే వాళ్ళు హృదయం పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తే, టైం పాయింట్, పూజ భక్తి ప్రేయర్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తే, వీళ్ళు దాన్ని మనీ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకొని పోయారు. మనీ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకొని దశమ భాగం అంటే నువ్వు సంపాదిస్తే 10,000 సంపాదిస్తే 1,000 రూపాయలు ఇవ్వాలి, 10 లక్షలు సంపాదిస్తే 1 లక్ష రూపాయలు ఇవ్వాలి, 1 లక్ష రూపాయలు సంపాదిస్తే 10,000 ఇవ్వాలి. దోసుకుంటారు. ఎవరైనా ఈ మధ్య క్రైస్తవుల పాస్టర్లలో పెళ్లి సంబంధాలు వస్తే ఏం చేస్తాడండి మీ అబ్బాయి అని అంటే, 2 చర్చిలు ఉన్నాయండి అంటున్నారు. ఒకప్పుడు 2 దుకాణాలు ఉన్నాయండి, దుకాణాలు నడిపించే ఇప్పుడు చర్చిలు ఉన్నాయండి అన్నట్టుగా చెప్పుకుంటున్నారు. అట్లాంటి పరిస్థితి వచ్చింది. అంటే చర్చిలు పెరగడానికి గల కారణం ఏంటి? చర్చిలు పెరగడానికి కారణం అని అంటే నేను ఏమంటున్నానండి, దీంట్లో ఫస్ట్ చర్చిలలో మరి ఫండింగ్ వస్తుంది అనేటటువంటి ఒక ఎలిగేషన్ అయితే ఎప్పటి నుంచో ఉంది, ఫారెన్ నుంచి ఫండింగ్ వస్తుందని. ఆల్రెడీ ఇంతకు ముందుకు చాలా మంది FRSA అకౌంట్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. సుమారు 4 లక్షల అకౌంట్ సీజ్ చేయడం జరిగిందంట. మరి 4 లక్షల అకౌంట్కు బయట నుంచి ఫండ్స్ ఎందుకు ఇస్తారు, ఎవరు ఇస్తున్నారు? అయితే ఇది ఎలిగేషన్ అయి ఉండొచ్చు కనుక. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి తన రచనలు ప్రసంగాల పుస్తకాల్లో 5th వాల్యూమ్లో ఏమంటారంటే, ఆయన క్రైస్తవాన్ని భారతదేశంలో విస్తరించడం కోసము అప్పటికే సుమారు కొన్ని $1 బిలియన్ ఖర్చు పెట్టినట్ట. బట్ ఏం అవసరం లేకుండా ఎందుకు ఖర్చు పెడతారని గానం అంటే, ఈ దేశాన్ని పూర్తిగా క్రైస్తవీకరణ చేయడం అనేది ఒక టాస్క్గా పెట్టుకొని నడిపిస్తున్నారు. ప్రాజెక్ట్ జాషువా, దాంట్లో ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ జాషువా ఏంటంటే హియరింగ్ డిస్టెన్స్లో, సీయింగ్ డిస్టెన్స్లో. అంటే ఫస్ట్ ఏమో హియరింగ్ డిస్టెన్స్లో వినిపించేంత దూరంలో ఖచ్చితంగా చర్చ్ ఉండాలి. అక్కడ నుంచి అక్కడ వాల్యూమ్ పెడితే ఇక్కడికి వచ్చేటట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మస్జిద్ ఎట్లయితే పైన వాల్యూమ్ పెడతాం కదా సౌండ్, ఒక దాన్ని ఎక్కడ వరకు వినిపిస్తుందో అక్కడ దాకా. ఎస్, హియరింగ్ డిస్టెన్స్ ఒక చర్చ్ ఉండాలి. నెక్స్ట్ ప్రాజెక్ట్ సీయింగ్ డిస్టెన్స్ చర్చ్ ఉండాలి. ఇక్కడ నుంచి చూస్తే ఇంకో చర్చ్ కనిపించాలి. ఇదేంది ప్రాజెక్ట్? ఇది ఒక పని కట్టుకున్న ప్రాజెక్ట్ నడిపిస్తున్నారు, ప్రాజెక్ట్ జాషువా అని చెప్పి. ఇదంతా ఒక లాంగ్ రన్ కుట్ర ఉందండి. దీని మీద నేను ఎప్పుడు చెప్తూ ఉన్నాను. క్లాష్ ఆఫ్ సివిలైజేషన్ వరల్డ్ న్యూ రీఆర్డర్ అనేటువంటి ఒక పుస్తకం, శామ్యుయల్ పి హంటింగ్టన్ అమెరికన్ తత్వవేత్త రాసినటువంటి పుస్తకంలో ఆయన చాలా క్లియర్గా చెప్పారు, నెక్స్ట్ రాబోయే యుద్ధం అంతా కూడా 3rd వరల్డ్ వార్ మతపరంగానే జరుగుతుంది. ఈ రోజు జరుగుతుంది కూడా ప్రపంచంలో. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయిల్ వర్సెస్ పాలస్తీనా, ఇంతకు ముందుకు జరిగినటువంటి ఇజ్రాయిల్ వర్సెస్ అదర్ ముస్లిం కంట్రీస్, అమెరికా వర్సెస్ మళ్ళా ఇరాన్, ఇవన్నీ క్రిస్టియన్ కంట్రీస్ వర్సెస్ ముస్లిం కంట్రీస్ అనే విధంగా జరుగుతుందని చెప్పి ఆయన పుస్తకం చెప్పింది, నేను చెప్పిన మాట కాదు. అదే విధంగా ఈ రోజు ప్రపంచ రాజకీయాలు కూడా నడుస్తున్నాయి. అయితే ఏ రోజుకైనా మనమంటూ బరిలో దిగితే మనకంటూ ఒక పెద్ద సివిల్ సైన్యం కావాలనేటువంటి ఉద్దేశంతో భారతదేశాన్ని ఎంచుకోవడం జరిగింది. అంటే భారతదేశంలో త్వరలో అంతర్యుద్ధం రాబోతుందా? భారతదేశంలో కాదు, ఆల్రెడీ భారతదేశంలో అఫ్ కోర్స్ ఆల్రెడీ నడుస్తూనే ఉంది, కొత్తగా వచ్చేదేం లేదు. ఎప్పటి నుంచి అయితే విదేశీ మతాలు భారతదేశంలో వాళ్ళు వేలూరుకుపోయినరో, వాళ్ళు బలపడుతున్నారో అప్పటి నుంచి అంతర్యుద్ధం నడుస్తున్నది. ఈరోజు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఆడితే పాకిస్తాన్ సపోర్ట్ చేసిన ఏమనాలి? దేశద్రోహి అనాలి. అదే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ నడుస్తున్నప్పుడు ఆస్ట్రేలియా గెలవాలని చెప్పి చర్చిలో ప్రేయర్ చేస్తూ ఏమనాలి? మన దేశద్రోహి కాదా? అందరు దేశద్రోహి. అందుకే చెప్పింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఎవరైతే నా జాతి ప్రజలు మతం మారుతారో వాళ్ళు ఈ యొక్క జాతికి వ్యతిరేకులుగా తయారవుతారని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడే చెప్పడం జరిగింది. నేను అందుకే సచ్చినా సరే నేను క్రైస్తవంలోకి ఇస్లాంలోకి మారాల్సి వస్తే ఈ గడ్డలో పుట్టినటువంటి బౌద్ధ మతంలో మారుతాను తప్ప ఇస్లాం క్రిస్టియానిటీలకు నేను మారనని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన స్ఫూర్తిగానే ఈరోజు మేము దళితులను క్రైస్తవంలో కానీ ఇస్లాంలో కానీ మారకూడదు అనేటటువంటి ఉద్యమంతో ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి 14 సంవత్సరాల నుంచి కూడా పోరాడుతుంది. కాబట్టి ఇదంతా పెద్ద కుట్ర. ఈ కుట్రలో భాగం కావద్దు మా వాళ్ళు. వాళ్ళ స్వప్రయోజనాల కోసం, వాళ్ళ మతపరమైన ప్రయోజనాల కోసము మా దళిత ప్రజలు కానీ మిగతా హిందువులు కానీ వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మలు కావద్దన్న ఉద్దేశంతో మా యొక్క ఈ ఉద్యమం నడుస్తుంది. దాంట్లో భాగంగా
ప్రజల మనస్సును మార్చే ఒక ఉద్దేశము, భారతీయ ఆడవాళ్లను భారతీయతకు దూరం చేసేటటువంటి ఒక కుట్రనే ఈ యొక్క మల్లెపూలు అనేటటువంటి అంశం. ముందు బొట్టు అయిపోయింది, తర్వాత మల్లెపూలు అయిపోయింది, తర్వాత చీర కట్టు మీదకి వస్తాడు, ఆ తర్వాత ఇంకా ఆచార వ్యవహారాల మీద, పూజల మీద, దేవుళ్ళ మీద డైరెక్టర్ ఇప్పటికే అంటున్నారు కదా. ఇప్పుడు ఏం యాక్షన్ తీసుకోకపోతే ఇలానే మాట్లాడుతుంటారు. యాక్షన్ కాదు, 100% నేను చెప్తున్నా. అవకాశం ఉంటే ఎక్కడన్నా సరే కనుక ఆడవాళ్ళ చేతికి కుదిరితే కనుక చెప్పుతో కొట్టాలి ఇట్లాంటి శాలం రాజు అనేటటువంటి వాళ్ళని. ఇట్లాంటి పాస్టర్లు అసలు వదలొద్దు. ఇట్లా ఇతర నీ మతంలో ఉన్నటువంటి మంచి గురించి నువ్వు చెప్పుకోబాయి, నేను వద్దంటలే. భారత రాజ్యాంగం నీకు ఆ స్వేచ్ఛ ఇచ్చింది. నీ మతాన్ని ప్రేమించి ఇతర మతాన్ని గౌరవించు. ఇతర మతాలను నువ్వు ఎందుకు కించపరుస్తున్నావు? ఫర్ ఎగ్జాంపుల్, నా తల్లి శీలవతి అని చెప్పడం మంచి విషయం, నా తల్లి మాత్రమే శీలవతి అని చెప్పడం ఎటువంటి విషయం? ఈరోజు శాలం రాజు మాట్లాడినటువంటి విషయం అదే. ఈరోజు శాలం రాజు ఒక్కడే కాదు, చాలా వరకు చర్చిలలో హిందువుల దేవీ దేవతలను, హిందువుల ఆచార విచారాలను విమర్శించకుండా వాళ్ళ పొద్దేళ్ళదు, వాళ్ళ మతమే బతకదు భారతదేశంలో. వాళ్ళు ఎంత ప్రయత్నం చేస్తున్నా మతం మారుతున్నటువంటి క్రైస్తవ స్త్రీలు కూడా హిందూ దేవి దేవతలకు దూరం అవుతున్నారేమో కానీ హిందూ ఆచారాలకు దూరం కాలేకపోతున్నారు. ఎందుకంటే ఇదే విదేశానికి వెళ్తే ఇదే క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్లో చూడడం జరిగింది. బైబిల్లోనే వాయు వరుసలు లేకుండా ఇతరులతో సంభోగించున్నటువంటి ఒక అంశాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. అది దాన్ని నాకు తెలియదు వాస్తవానికి, కానీ నేను విన్నా. కానీ ఇది భారతీయ కల్చర్లో ఇది లేదు. మరి నేను అడుగుతున్న సూటిగా, ఈ యొక్క కల్చరల్ ఎథిక్స్ అనేటివి వదలలేకపోతున్నారు భారతీయ స్త్రీలు. కాబట్టి ఆ కల్చరల్ ఎథిక్స్ నుంచి దూరం చేయాలన్న ఉద్దేశంతో కట్టు, బొట్టు, చీర, వ్యవహారం, ఆచార విచారాలు అన్నిటిపైన అటాక్ చేస్తారు. దాంట్లో భాగంగానే ఇది చూడాలి తప్ప ఏదో శాలం రాజు ఒక్కడన్న మాట కాదు. ఇది శాలం రాజుతో మొదలు కాలేదు, శాలం రాజుతో అంతం కూడా కాదు. ఇంకా చాలా మంది వస్తున్నారు. ఎందుకు ప్రవీణ్ పగడాల్ అని లేదా, మొన్న అజయ్ బాబు గారు అని లేదా, ఇంతమంది కొంతమంది వేరే పాస్టర్లు అంటలేదా? మీరు చర్చికి పోయి మీరు సైలెంట్ గా కూర్చొని వినండి. హిందూ మతం పైన, హిందువుల పైన, భారతీయత పైన ఒక్క మాట విమర్శించకుండా వాళ్ళ ఆదివారపు ప్రార్థన ముగించే ఒక చర్చ చూపించండి నాకు. ఎవరో ఉంటుండొచ్చు అరాకొర తక్కువ, కానీ మిగతా వాళ్ళందరూ కూడా విమర్శించకుండా వీళ్ళ పొద్దే గడవదు, వీళ్ళ దుకాణాలే నడవవు అసలు. సో మీరు 3వ ప్రపంచ యుద్ధం మనుషుల మధ్య కాదు, మతాల మధ్య, 100% మతాల మధ్య అని చెప్తున్నారు. మత మార్పిళ్ళు చేయడానికి ఏమన్నా టాక్టిక్స్ అంటే ఏమన్నా ట్రిక్స్ ప్లే చేస్తున్నారా? అంటే ఇప్పుడు అంటే అనుకుంటున్నారా మీరు అట్లా? 100% ప్లే చేస్తున్నారు. ఇప్పుడు హిందూ సాంప్రదాయాల ప్రకారం దేవుళ్ళ దగ్గర ఏ పాటలు అయితే పెట్టిరో అది మిగతా మతాల మిగతా అక్కడ వాళ్ళ టెంపుల్స్ దగ్గరైనా వాళ్ళ మత ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా అవే పాటలు ప్లే చేయడము, ఇక్కడ ధ్వజస్తంభం ఉంటే ఇక్కడ ధ్వజస్తంభం ఉండడము, ఇట్లా మిగతా యాక్టివిటీస్ ఇలా కావాలని అంటే మతాన్ని మార్పిడి చేయడానికి ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తున్నారని మీరు ఆల్రెడీ మతం మారిన వాళ్ళకేమో కల్చర్ని దూరం చేయాలనే క్రమంలో చేస్తున్నటువంటి ప్రయత్నాలు వాళ్ళ కట్టుబొట్టును దూరం చేయడం. కానీ ఎవరైతే కల్చర్ దూరం చేయాలన్నటువంటి మా నుంచి మా కల్చర్ దూరం అవుతుందా, ఇట్లాంటి చక్కటి కట్టుబొట్టు విధానం దూరం అవుతుందా అని భయపడి మతం మారకుండా ఉంటున్నారు, కఠినంగా ఉంటున్నారు, వాళ్ళను ట్రాప్ చేయడం కోసం చేస్తున్నటువంటిది ఏమో కల్చరల్ కన్ఫ్యూజన్. ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో మీరు అదే చూడొచ్చు. ఈరోజు చాలా మంది మిగతా మారని వాళ్ళ కోసము ఈరోజు వాళ్ళు చేస్తుంది ఏంటంటే, అంత విధానం హిందువుల విధానమే ఉంటుంది. గుడిలాగా ఆకారం ఉంటుంది చర్చు, బయట ధ్వజస్తంభం ఉంటుంది, బలిపీఠం ఉంటుంది, చర్చుకు సంబంధించినటువంటి గుడిలోకి సంబంధించినటువంటి వ్యవహారాలు, కింద దీపాలు, ఆ గడప విధానము, పాటలు, అష్టోత్రాలు, కీర్తనలు, స్తోత్రాలు, మంగళహారతులు, ఇంకా అన్ని అవే ఉంటాయి. నవరాత్రులు దీక్షలు కూడా ఉంటాయి. యేసు దీక్షలు, యేసు మాలలు, యేసు బతుకమ్మలు కూడా ఉంటున్నాయి. అంటే దేవి నవరాత్రులాగా యేసు నవరాత్రులు, అంటే మేరీమాత నవరాత్రులు అదే అంటున్నా కదా. వాళ్ళు మేరీమాత కానీ లేక జీసస్ క్రైస్ట్ సంబంధించినటువంటి యేసు మాలలు కానీ ఇవన్నీ చేస్తున్నారు. ఇదేమో కల్చరల్ కన్ఫ్యూజన్. నేను ఇంతకుముందుకు శాలం రాజు చేస్తున్నదేమో కల్చరల్ డివిజన్, కల్చర్ నుంచి డివైడ్ చేయడం. ఆల్రెడీ మతం మారిన వాళ్ళను, ఎవరైతే మతం మారట్లేదు వాళ్ళని కన్విన్స్ చేయడం కోసం కల్చరల్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి తర్వాత మొత్తం పూర్తిగా కల్చర్ ఇదే ఉంటది, కానీ దేవుడు మాత్రం లోపల ఉంటాడు. దేవుడు వేరే వాళ్ళు ఉంటారు. మేరీ మాతనో లేకపోతే మేరీ మాతనో యేసు ప్రభు ఉంటాడు. సో దట్ ఏంటంటే వాళ్ళు ఫస్ట్ దేవునికి అట్రాక్ట్ చేస్తున్నారు. స్లోగా వాళ్ళు కల్చర్ని దూరం చేయొచ్చు. కల్చర్ని ఈజీగా దూరం చేయాలనే కుట్రలు వాళ్ళకి తెలుసు. ఈ బ్రిటిష్ బుద్ధులు ఏడిపోతాయి. వాడు ప్రపంచం మొత్తం చేసింది అదే కదా, మోసం చేసే కదా అన్న ప్రపంచాన్ని వెళ్ళింది. వీళ్ళ బుద్ధులు కూడా అవే ఉంటాయి. బ్రిటిష్ మతం ఇంకేం చేస్తుంది, అదే చేస్తుంది.
ఈరోజు నేను ఒక మతపరమైనటువంటి విమర్శ చేయాలన్న ఉద్దేశం కాదు, కానీ ఈ రోజు పాస్టర్లు అందరూ కలిసి, చాలా వరకు పాస్టర్లు కలిసి, పాస్టర్లు అందరూ అనట్లేదు కానీ చాలా వరకు పాస్టర్లు చేస్తున్నటువంటి మాటలు, వాళ్ళు చేస్తున్నటువంటి మోసాలు, స్వస్థత సభ పేరుతోటి అమాయక క్రైస్తవులు కానీ అమాయక హిందువులపైన వాళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క దాష్టికాలు, మోసాలు ఏవైతే ఉన్నాయో వీటికి వ్యతిరేకంగా మా హిందువుల మనస్సు కాలి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఖచ్చితంగా ఈ రోజు క్రైస్తవ సమాజమే దానిపైన రివోల్ట్ కావాలి. మీరు ఈ విధమైనటువంటి మాటలు బంద్ చేయకపోతే ఇది సరైన పద్ధతి కాదు. హిందువులు మా నుంచి దూరం అవుతున్నారు, మా మిత్రులు కానీ మా మిగతా చిన్నప్పటి స్నేహితులు కానీ మన దూరం అవుతున్నారు. ఈ విధమైనటువంటి క్రైస్తవం మనకు వద్దు. ఒక డిసిప్లైన్ క్రైస్తవం తీసుకెళ్ళని చెప్పి క్రైస్తవులు కనుక ఈ రోజు దీన్ని విమర్శించకపోతే, ప్రశ్నించకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చాలా లార్జ్ డిఫరెన్సెస్ వస్తాయి. ఇంటర్నల్ డిఫరెన్సెస్, రిలీజియస్ డిఫరెన్సెస్ కూడా భారతదేశంలో రాబోతున్నాయి 100%. పాస్టర్స్ కొందరు కావాలనే కూడా కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేస్తారని అనుకుంటున్నారా మీరు? 100% కావాలని చేస్తున్నారు. 100% అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకంటే? ఏంటి ఇవన్నీ ఏంటంటే, ఇవన్నీ ఆల్రెడీ నేను చెప్పినాను కదా, ఇవి ఇంటర్నేషనల్ స్థాయిలో జరిగేటటువంటి కాంట్రవర్షియల్ అండ్ కాన్స్పిరషియల్ థింగ్స్. ఇవన్నీ కుట్రాపూరితమైనటువంటి విధి విధానాలు. వీళ్ళకు ఏంటంటే ఒక చిన్న రాయి వేసి చూస్తారు, ఏం రాలేదనుకోండి రెస్పాన్స్ ఇంకొంచెం పెద్దది వేస్తారు, ఏం రాలేదనుకోండి ఇంకొంచెం పెద్దది వేస్తారు, ఇంకా ఏం రాలేదనుకోండి అప్పుడు పూర్తిగా దొబ్బేస్తారు అనమాట. అంటే ఫస్ట్ కల్చర్ కట్టుబొట్టు విధానం అనడం, తర్వాత కల్చరల్ విషయాలను, ఎథిక్స్ని పాయింట్అవుట్ చేయడం, తర్వాత దేవుళ్ళని పాయింట్అవుట్ చేయడం, తర్వాత పూర్తిగా మతాన్ని డెమాలిష్ చేయడం. ఇట్లాంటి ఈ యొక్క విధి విధానం అనేది ఇది ఇప్పుడే కాదు, నేను అదే అంటున్నా కదా, బ్రిటిష్ వాళ్ళకి అలవాటు అయినటువంటి పనులు ఇవన్నీ వీళ్ళు ఇప్పటికీ క్యారీ చేస్తారు. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిండొచ్చు కానీ కొంతమంది నీచులు, దుర్మార్గులు ఇట్లాంటి శాలం రాజు పేరుతోటి చాలా మంది ఉన్నారు. ఇంకా క్రిస్టియన్స్లో, క్రైస్తవుల్లో కొంతమంది మంచోళ్ళు ఉన్నారు అంటే మీరు నమ్ముతారా? 100%. ఎందుకున్నారు అంటే ఎట్లా, ఏ విధంగా నమ్ముతారు? ఏ విధంగా ఉంది, చాలా మంది ఉన్నారు క్రైస్తవులలో మంచి వాళ్ళు, ఎందుకు లేరు? అది తప్పు. నేనేమంటున్నానంటే, నేను మతానికి వ్యతిరేకం కాదు, మతంలో ఉండేటటువంటి మంచి వాళ్ళ కూడా నేను వ్యతిరేకం కాదు, కానీ ఇట్లా పరాయి మతాలను దూషించే, పరాయి మతాలను విమర్శించేటటువంటి నీచులు, కమ్యూన్ కుత్తగాలు ఎవరైతే ఉంటారో, ఇప్పటిదాకా ఇందాక అన్నటువంటి పరిస్థితి కొంతమంది, అట్లాంటి వాళ్ళకు తప్ప మేము ఏ మతానికి వ్యతిరేకం కాదు. అన్ని మతాలను కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం స్ఫూర్తిని మేము నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మా మతం జోలికి వస్తే మాత్రం ఖచ్చితంగా చెప్పులదండ వేసి ఊరేగింపజేస్తాం.